హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపిక అఫీషియల్. ఈరోజు నేను వచ్చేసాను ఇంకొక సమ్మర్ రెసిపీ తోటి. అది ఏంటి అంటే మనందరికి తెలిసిన పచ్చి పులుసే. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు. ఇది వచ్చేసి నా స్టైల్లో. ఫస్ట్ అయితే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దాన్ని 1 టైమ్ నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్నయితే కొద్దిసేపు నానబెట్టుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకుని దాన్నయితే మీడియం సైజెస్‌లో ఒక పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఆనియన్ ఫ్లేవరే దీంట్లో చాలా బావుంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. తీసుకుని వాటినైతే మనము గ్యాస్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి. లైట్‌గా ఒక 2 మినిట్స్ పాటు అలా కాల్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీటిని కాల్చుకున్న తర్వాత మనమైతే ఒక బౌల్ తీసుకొని అందులో కాల్చుకున్న పచ్చిమిర్చి, కొంచెం దొడ్డుప్పు, తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వాటిని 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్‌లో నుంచి వాటర్ అనేది బయటకొచ్చేయాలి. అండ్ మనం కాల్చిపెట్టుకున్న పచ్చిమిర్చి కూడా స్మాష్ అయిపోవాలి. ఆ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఈ హోల్ ఇంగ్రీడియంట్స్‌ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి వాటర్ అయితే తీసుకొని ఆ వాటర్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలానే ఇంకో 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం పల్చగానే ఉండాలి దీనికి. నెక్స్ట్ దీంట్లోకి కావాల్సిన పోపు అయితే పెట్టేసుకుందాము. పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి అండ్ 2 ఎండుమిర్చి కూడా వేసేసి దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ తాలింపునైతే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పచ్చి పులుసులో పోసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత తీసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బావుంటుంది. ఇంట్లో ఏమైనా కూరగాయలు లేకపోయినా, నోటికేమైనా టేస్ట్‌గా తినాలి అనిపించినా అండ్ సమ్మర్‌లో స్పెషల్‌గా తినాలనిపించినా కూడా ఈ పచ్చి పులుసు అయితే ట్రై చేసేయండి. చాలా బావుంటుంది టేస్ట్ మాత్రం. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.